చెల్లి అయితే అలసిపోయామండి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరికీ డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తాం. ఇంకా పొటాటో కర్రీ విషయానికి వస్తే ఎలా ఉందండి ముక్క. ఇంకా ఆ కలర్ చూసి అలా ఒక ముక్క తీసుకొని నోట్లో వేస్తానండి. అద్భుత అండి, మళ్ళీ స్పైసీగా సూపర్ వచ్చింది. అండ్ రైస్ విషయానికి వస్తే ఇలా చేతి తీసి ఇలా అంటుంటే పొడి ఆడుతుందండి. ఇక నాకు చాలా బాగా నచ్చింది మా డిన్నర్ అయితే. ఇక నేను ఆ పొటాటో కర్రీ మా అమ్మ రెసిపీ అండి. ఆ పొటాటో కర్రీ అయితే మా అమ్మ ఎప్పుడు పొటాటో కర్రీ చేసినా సరే దూరం నుంచి కాకుండా ఇంకా ఒక్కొక్కసారి దూరం నుంచి చూసేదాన్ని, ఇంకొకసారి ఇలా వెళ్ళి అవి ఎలా చేస్తామమ్మా అని ఇంకా ఆ రెసిపీ అడిగేసా. అండ్ మా అమ్మ అయితే చెప్పేసింది. ఇంకా ఎలా చెప్పిందో అలాగే మీకు కూడా చెప్పాలండి వీడియోలో. ఇంకా ఎంత బాగా వచ్చిందో అండి. ఇంకా చాలాసార్లు చేశాను నేను పొటాటో కర్రీ, అండ్ వీడియో తీస్తూ చేయడం ఇదే మొదటిసారి. అండ్ ఇంకా పొటాటో కర్రీ అయితే మా అమ్మ చెప్పిన రెసిపీ అండి. ఇంకా అంతేకాకుండా నేను రైస్ ఎప్పుడు చేసినా సరే పొడిలాడుతూ భలే వస్తుందండి. అది ఎలా వస్తుందో నాకు కూడా తెలియట్లేదు. అండ్ మా చెల్లి అయితే ఇంకా అలసిపోయిందండి పాపం. బియ్యం కడగడం, ఇంకా ఆ ఉప్పు కారాలు వేయడంలో చాలా అలసిపోయింది. ఇంకా చెల్లి నేను స్నానం చేసి నేనైతే ఈ డ్రెస్ వేసుకున్నా, చెల్లి అయితే నైట్ ప్యాంట్స్ వేసుకుంది, ఇంకా నైట్ డ్రెస్ అయితే వేసుకుంది. అండ్ ఇంకా నైట్ అందరు కూడా డిన్నర్ చేసేటప్పుడు బాగుంది అంటారండి ఖచ్చితంగా. అండ్ నేను పెట్టిన చారు అనేది మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ పెట్టినట్టు ఉంటుందంటండి. ఇక అచ్చం మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ కూడా ఇలాగే పెట్టేదంటండి చారు. ఇంకా నేను ఈరోజు పెట్టలేదు ఎందుకంటే అది కర్రీయే కాబట్టి. ఇంకా ఫ్రై ఎప్పుడైనా చేసినప్పుడు చారు ఎలా పెట్టాలనేది మీకు ఒక వీడియోలో చూపిస్తా. అండ్ అయితే చారు కూడా చాలా బాగా వస్తుందండి నేను పెడితే. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ ఎలా పెడుతుందో నేను కూడా అలాగే పెట్టేదానంటండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ మాట నచ్చిందండి. ఇంకా ఆనందం పొంగుకి వచ్చేసింది. అంటే మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ అలా పెడుతుందా అనుకునేదాన్ని. ఇంకా మా డాడీకి, మా అమ్మకి, మా చెల్లికి అందరికీ కూడా నేను పెట్టిన చారు అంటే ఎంతో ఇష్టం. ఇంకా లైక్ చేసండి ఈ వీడియోకి. ఇంకా ఎన్నో వీడియోస్ కావాలంటే పక్కన ఉన్న గంటలు క్లిక్ చేసేయాలండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. ఏంటండి మన వీడియోస్ అంతా చూస్తున్నారండి. ఎంతమంది అంటే అంతమంది చూస్తున్నారు. ఒక్క లైక్, ఒక్క సబ్స్క్రైబ్ చేయడానికి మీకు ఒక 2 seconds పడుతుందండి. ప్లీజ్ ఒక్క లైక్, ఒక్క సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్లీజ్. బాయ్. Until then, bye.